మా సినిమా వస్తున్నది అని జనాల్లోకి వెళ్ళడానికి చాలా సినిమాలు కొన్ని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలుంటాయి. వాళ్ళు ఇచ్చేది ఒకే ఒక అప్డేట్. దానికే జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోతుంది. సినిమా పేరు వరకి జనాల నోట్లో అదే పనిగా నానుతుంది. అలాంటి ఆపర్చునిటీ చాలా రేర్‌గా వస్తుంది. అది కూడా వరుస పెట్టి ఫ్లాపుల తర్వాత వస్తే మాత్రం అది ఇంకా మామూలు లక్ కాదని చెప్పుకోవాలి. అలాంటి లక్కే 'రవితేజ'కొచ్చింది. కానీ ఆ లక్ అనేది చిన్న చిన్నగా ఫేడ్ అవుట్ అవుతున్నది. మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటే 'ఇరుముడి' మూవీ టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ ఒకేసారి రిలీజ్ చేశారు. 'రవితేజ' గారు 'స్వామిమార్'లో తన కూతురు అదే కూతురు రోల్ చేస్తున్న పాపనెత్తుకొని 'ఇరుముడి' అని కింద టైటిల్ ఉండి చాలా పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. దాని తర్వాత మనకి 'మల్లెపూల పల్లకి' డీజే సాంగ్‌ను కూడా మనకి మూవీలో పెట్టడానికి రైట్స్ తీసుకున్నారని ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంక పర్లేదురా బాబు 'రవితేజ' గారికి హిట్ పడిపోతుందనే టైంలో హీరోయిన్ పోస్టర్‌ని దింపారు. హీరోయిన్‌గా 'ప్రియభవాని శంకర్‌ని' 'కావేరి' కింద ఇంట్రొడ్యూస్ చేస్తూ ఫస్ట్ లుక్ ఇచ్చారు. అందులోని 'రవితేజ' గారు మళ్ళీ హీరోయిన్‌తో ఉన్న పోస్టర్ చూసి ఓరి బాబోయ్! మళ్ళీ హీరోయిన్‌ని పట్టుకున్నారా? మారామనుకున్నాము మారలేదు కదా! అని చెప్పి నెగెటివ్ సైడ్ అయితే స్టార్ట్ అయింది. సో, మనకి ఆటోమేటిక్‌గా మనీ 'రవితేజ' గారి మూవీస్ అంటే హీరోయిన్స్ గురించే తీస్తారు అని ఒక రూమర్ ఉంది. అది పెద్దదవుతున్నది కూడా ఈ మధ్య. సో, అలాంటిది ఇంత మంచి పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నాక మళ్ళీ ఈ పోస్టర్ నెగెటివ్ సైడ్‌నయితే తెచ్చింది. మనకి తర్వాత వచ్చే అప్డేట్ అయినా ఇదంతా కాకుండా ఉంటే బావుంటుంది. లేకపోతే పాజిటివ్ సైడ్ అంతా మళ్ళీ నెగెటివ్‌గా అయిపోతుంది. సో, మీరేమనుకుంటున్నారు? అందరి ఒపీనియన్ కాకుండా మీరేమనుకుంటున్నారు? సో, మనకి ఫస్ట్ లుక్ తర్వాత వెంటనే ఇలాగా హీరోయిన్ 'ప్రియభవాని శంకర్‌తో' ఇలాంటి పోస్టర్ దింపడం వల్ల మూవీ మీద ఎంతవరకు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గుతాయనుకుంటున్నారు? లేదా ఇది కూడా 'రవితేజ' గారి రొటీన్ సినిమాలో ఉంటుందనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.